నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మధ్య ఎన్ని గొడవలు పెట్టాలని వైసీపీ చూసినా కూడా అది ఎక్కడ సక్సెస్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం కాబట్టి ఆ రోజు వైసీపీ హాజరయ్యి అక్కడ నానా బీభత్సం సృష్టించినటువంటి విషయం మనకి తెలిసిందే. ఇక ఆ బీభత్సం గురించి ఈరోజు శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అయితే జరిగింది. అసలు వైసీపీ అంటేనే గొడవలకు బూతులకు పర్యాయ పదమని, మరి ఇలాంటి వైసీపీని తట్టుకొని చంద్రబాబు గారు ఇన్నాళ్ళు ఎలా నిలబడగలిగారో అలా నిలబడడానికి గట్స్ చాలా ధైర్యం కావాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మరి వైసీపీ మనం ప్రచారం చేయడం చూసాము. పవన్ కళ్యాణ్ గారి విషయంలో, లోకేష్ గారి విషయంలో రెండు పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు, కానీ ఎక్కడా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వాటన్నిటికీ చెక్ పెడుతూ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిన నేపథ్యంలో వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక గొప్ప వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే కూటమి ప్రభుత్వం అధికారంలో 15 ఏళ్ళు ఉంటుంది, మేము ఇలాగే కలిసి పనిచేస్తాము, వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ బయటికి తీస్తాము, అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం గొప్ప పనులు చేస్తుందో అవన్నీ కూడా ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం ఈ వ్యాఖ్యలను? అయితే ఇదిలా ఉంటే మరోపక్క సాక్షిలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డిబేట్లు పెట్టి మరి ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తున్నారు, మేమేనా గొడవలు చేసింది, అప్పట్లో వీళ్ళు కూడా చేశారు అని చెప్పి. సో ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పినట్టుగా ఇవాళ అంటే పవన్ కళ్యాణ్ గారు దేనికి ఆశ్చర్యపోయారంటేనండి, నిన్న శాసనసభలో వాళ్ళు ప్రవర్తించిన తీరు, పోడియం దగ్గరికి వెళ్ళడం, ఆ కాగితాలు చింపేసి విసిరేయడం, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, మరి నా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మీరు తలెత్తి చూడగలరా, ఆయన కళ్ళలోకి చూడగలిగారా అప్పట్లో అని అడిగాడు ఆయన. ఈరోజు గవర్నర్గా ఉంటే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రథమ పౌరుడి మీద మీరు ఆయన పట్ల ఇలాగైనా బిహేవ్ చేస్తారు అని అడిగి, ఆ సందర్భంలో నిన్న ప్రవర్తన వీళ్ళది ఇలా ఉంటే మీరు గత 5 ఏళ్ళు ఏ రకంగా వాళ్ళ గొడవలు బూతులు తట్టుకుని నిలబడ్డారు, అసలు ఆశ్చర్యంగా ఉంది నాకు, మీ గట్స్కి హెడ్స్ ఆఫ్ అని చెప్తూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఆయన మొత్తం ఈ 8 నెలల్లో జరిగిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, వీళ్ళు చేసిన మంచి పనులు కావచ్చు, ఏ రకంగా చేశారు, గత ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు, ఇప్పుడు ఏం జరిగాయి అన్నీ వాళ్ళు ఉదాహరణలతో సహా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడటం జరిగింది. దాని మీద మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి సాక్షి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు డిబేట్స్ పెట్టుకోవడం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, రకరకాలుగా చేయడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా అసలు సాక్షి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లే, వైసీపీ వాళ్ళ గురించి కూడా అసలు మాట్లాడుకోవడం శుద్ధదండగా. కాకపోతే ఏంటంటే ఈయన చెప్పినట్టుగా మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కింద మీద పడతాం, ఇది మా కుటుంబ వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక కుటుంబం అన్నాక ఏమంటే అన్ని వేళ్ళు సమానంగా ఉండనట్టే అందరూ సమానంగా ఉండరు, ఈగో క్లాషెస్ ఉంటాయి. ఇప్పుడు అన్నకి తమ్ముడికి ఈగో క్లాష్ ఉంటుంది, తండ్రికి కొడుక్కి ఈగో క్లాష్ ఉంటుంది, తల్లికి కొడుక్కి పడదు, లేకపోతే తల్లికి కోడలికి పడదు, రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ కలుస్తారు, చూడండి, పగలు కొట్టుకుంటారు, సాయంకాలం వేసిన భోజనాల దగ్గర అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ తింటారా తినరా, అలిగితే వాడిని పిలిచి బతిమాలి భోజనం పెడుతుందమ్మా. దీస్ ఆర్ ఆల్ కామన్. ఆయన చెప్పింది అదే. అంటే మీరు ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే గౌరవంలో ఎక్కడ ఇసుమంత కూడా మార్పు లేదు. ఆయన ఫస్ట్ నుంచి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఆయన మీద అదే గౌరవంతో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని ఖచ్చితంగా చెప్తున్నాడు. 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు 15 ఏళ్ళు ఉండగలిగితే ఖచ్చితంగా ఇంకో 5 ఏళ్ళు ఉండడం పెద్ద విషయం కాదుగా. అంటే మనం యాంటిసిపేషన్ 20 ఏళ్ళకి చేయలేం కాబట్టి జనరల్గా చెప్పారు ఆయన 15 ఏళ్ళు కలిసి ఉంటామని, 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మొదటి నుంచి చెప్తున్నారు ఆయన. కాబట్టి అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ని మీరు రోజుకి రోజు మీరు పవన్ కళ్యాణ్లో చూస్తున్నారు. లోకేష్ కూడా ఎంత మెచ్యూర్డ్గా తయారయ్యారు, పవన్ కళ్యాణ్ కూడా అంతకుమించి మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారుగా. ఆయన ఏమంటున్నారు, విభేదాలు ఉంటాయండి, ఉంటాయి, మేము డిస్కస్ చేసుకుంటాం, కొట్టుకుంటాం, సో వాట్. ఇప్పుడు మొన్నను నా ఫోన్కి పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్తే దానికి చిలవలు పలవలు చేస్తే
ఇద్దరు ఒక సభలోనే ఇద్దరు దానికి సమాధానం ఇచ్చారుగా. అది ఒకే వేదిక మీద డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు ఉండాలి అలా కూడా రెచ్చగొట్టే అది ప్రయత్నం రెచ్చగొట్టే చేశారు. వ్యాఖ్యలండి. ఎందుకండి డిప్యూటీ సీఎంగా లేకపోయినా లోకేష్కి ఉండే గౌరవం లోకేష్కి ఉంది. లోకేష్కి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వాలో అది ఇచ్చారు. ఈయన డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఎట్ ద సేమ్ టైం ఆయనకి నచ్చిన శాఖలే ఆయనకి ఇచ్చారు. సో ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ తగ్గించారు ఎక్కడైనా? లేదు కదా. ఎవడు అసలు దాని గురించి దృష్టే పెట్టట్లేదు. ఎప్పుడూ కూడా ఇప్పుడు మీకు ప్రథమ తాంబూలం అంటారు చూడండి. మీకు ధర్మరాజు కూడా ప్రథమ తాంబూలం అంటే మీకు యాగం జరిగాక ప్రథమ తాంబూలం ఎవరికి ఇవ్వాలని ఒక చర్చ వస్తుంది భారతంలో. శ్రీకృష్ణుడికి ఇస్తారు. అట్లాగా ప్రథమ తాంబూలం పవన్ కళ్యాణ్కే ఇస్తున్నారు. మీకు అందులో సందేహం అక్కర్లా. ఇవ్వరు కూడా ఇంకెవరికి. చంద్రబాబు నాయుడు గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అందరికీ తెలుసు. సో పవన్ కళ్యాణ్కి ఇచ్చే గౌరవంలో ఇసుమంత కూడా మార్పు లేదండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన అంటే అదే అభిమానం, అదే వాత్సల్యం ఉంది. సరే, ఇక్కడ పుత్రవాత్సల్యం పక్కన పెట్టండి లోకేష్ మీద. ఇప్పుడు ఇక్కడ పుత్రవాత్సల్యం కంటే కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు అతను ఒక మంత్రిగానే గుర్తిస్తారు. అతను కూడా ఒక ముఖ్యమంత్రిగానే బయట ఆయన్ని ట్రీట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఆయన ఒక ముఖ్యమంత్రిగా చూస్తారు, ముఖ్యమంత్రిగా అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇస్తారు. ప్లస్ ఆయన మంచి చెడు కూడా డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడా తను తగ్గలేదు, చంద్రబాబు నాయుడు గారు తగ్గట్లేదు. ఈ విషయంలో తెలుగుదేశం కూటమిలో ఎటువంటి పొరపచ్చాలు లేవు. పొరపచ్చాలు తీసుకురావాలని ఎదురు చూస్తున్నది, తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది మీరు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళే. వాళ్ళు ఏ అవకాశం దొరుకుతుందా, ఎలా దీన్ని ఉపయోగించుకుందామా అనుకున్నారు. దానికి మొన్న మనకి తెలుసు ఆ తలసేమియా ప్రోగ్రాం, తమన్ ప్రోగ్రాంలో వాళ్ళు ఊహించడం జరిగింది అక్కడ. సో ఇక మీదట ఆ ఛాన్స్ కూడా ఉండే అవకాశం అయితే లేదు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలతోటి. అండ్ ఇంకొకటి సభ విషయానికే వస్తే సాక్షి ఛానల్లో కావచ్చు, సాక్షి పేపర్లో కావచ్చు కథలుగా ప్రచురించడం, డిబేట్లు చేయడం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో గందరగోళం మేము సృష్టించామన్నారు కదా, ఇవిగో వీడియోస్ అవిగో వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదని మాట్లాడుతున్నారు. అసలు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు చూసుంటారు, ఇప్పుడు చూస్తున్నారు. అసలు ఆయన టైంలో సభ ఎలా నడిచేది, ఇప్పుడు సభ ఎలా నడుస్తుంది? అప్పుడు సభ కించపరచటం, చంద్రబాబు నాయుడు గారిని కించపరచటం. అంటే ఆయన స్టేచర్ తెలిసి కూడా ఒక హుందాతనం లేకుండా వైసీపీ వాళ్ళకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత నీచంగా అంటే ఆయన ఒక మామూలు సాధారణ వ్యక్తిలాగా ట్రీట్ చేయడానికి ప్రయత్నించి భంగపడ్డారు. మీకు తెలుసు అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలండి? ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు నీ కింద వాళ్ళు తప్పు చేస్తుంటే నువ్వు చక్కదిద్దాలి, నువ్వు వాళ్ళకి చెప్పాలి ఇది పద్ధతి కాదండి, ఇలా మీరు మాట్లాడకూడదు. ఆయన ప్రతిపక్ష నేత, ఆయన ఒక అనుభవజ్ఞుడు, ఆయన గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు అని ఈయన సర్ది చెప్పాల్సింది పోయి వెకిల్ నవ్వులు నవ్వుతూ వాళ్ళు తిడుతూ ఉంటే, వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే, ఈవెన్ ఆడవాళ్ళు కూడా రోజా లాంటి వాళ్ళు ఆయన దాన్ని ఎంకరేజ్ చేసి, ఆయన ఎంకరేజ్ చేసే కొద్దీ వీళ్ళు ఇంకా రెచ్చిపోయి అదేదో చాలా ఒక డిగ్రీ అనుకోవడం అనమాట. ఎంత తిడితే అంత డిగ్రీ, అంత పెద్ద డిగ్రీ, ఒక పిహెచ్డీ అనుకున్నారేమో. కాబట్టి దీనికి అప్పుడు జరిగింది అది అందరూ చూశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా హింసించారో, ఆయన కంటతడి పెట్టుకునేలా ఎందుకు చేశారో ఇప్పుడు మనం ప్రస్తావించక్కర్లా. కానీ ప్రజలకు తెలుసు. అందుకే వాళ్ళు గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టారో అన్యాయంగా, అక్రమంగా, అది ప్రజలు సహించలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు. అప్పుడు దాని తర్వాత వీళ్ళు కలవడం, ఈ కలయిక ప్రజలకి నచ్చడం, ఈ నచ్చాక వీళ్ళు వాళ్ళని 164 సీట్లు ఇచ్చి గెలిపించటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 11 సీట్లు అతనికి వచ్చిన సీట్లు అంతే. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే అతని స్థాయి అంతే, అతని రాజకీయంగా అతనిని గుర్తించిందంతే ప్రజలు. అతనంతటా అతనికి వచ్చిన సీట్లే ఈ 11. అంటే ఈ 11లో కూడా అంటే మిగతా వాళ్ళల్లో కూడా వాళ్ళు కొద్దిగా ఏదైనా పని చేస్తే లోకల్గా ఏమైనా వచ్చి ఉండొచ్చు వాళ్ళకి, అంతే తప్ప స్వయంగా అంటే ఆయన స్వయంగా తెచ్చుకున్న సీట్లని మీరు ఖచ్చితంగా ఈ 11 చెప్పచ్చు. నాకు 151 వచ్చాయి అంటాడు కదా, -140 అది వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ చెల్లెలకి, ఇంకో చెల్లెలకి, వివేకానంద రెడ్డికి, తర్వాత చంద్రబాబు నాయుడికి దక్కుతాయి. ఆ 140 సీట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయి. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇలాగే బిహేవ్ చేసి ఇంకా ఇలాగే ఉంటానంటే ఈ 11 - 10 ఒకటే మిగులుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే వాళ్ళు
ఇవాళ రెచ్చిపోయి సాక్షిలో ఇలాంటివి చేయటం, రెచ్చిపోయి మాట్లాడటం సీనియర్ జర్నలిస్టులు అన్నవాళ్ళు కూడా అది ఎంతవరకు సబబు, అది నిజంగా అలా చెయ్యచ్చా వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఏది ఏమైనా ఇవాళ ఖచ్చితంగా గట్టిగా సభలో పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు, మేము కలిసే ఉంటాము, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు, మీరు అలాంటి సాహసాలు చేయకండి, బొక్కబోర్లా పడతారని చెప్పారు. కాబట్టి ఇవాళ నిజంగా ఒక మంచి శుభదినంగా మనం చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి ప్లస్ ఇది. చంద్రబాబు నాయుడు గారిని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మేధకి కావచ్చు, ఆయన అనుభవానికి కావచ్చు, ఆయన రాజకీయ చతురతకు కావచ్చు, అంటే ఫిదా అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిసారి అవుతారు, ఇవాళ ఇంకా ఎక్కువగా అయ్యి ఆయన అభినందించారు. ఎందుకంటే ఒక 74 ఏళ్ల మనిషి అంత తట్టుకొని నిలబడి ఇప్పుడు మళ్ళా ఈ రకంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే, మీరు కనుక గమనించారంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ప్రతి ఒక్క అభివృద్ధిని, ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఈవెన్ తను చేసిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. ఆ గొప్పతనాన్ని ఆయనకే ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం. ఇది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఇంటి పెద్దని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. ఆ సంప్రదాయానికి ఇవాళ తెరదీశాడు పవన్ కళ్యాణ్. ఇది నిజంగా మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఒక సభ ఎలా ఉండకూడదో 2019 నుంచి 24 వరకు చూసాం. ఒక సభ ఎలా ఉండాలి, ఎంత ప్రజారంజకంగా ఉంటుంది, ఎంత జనరంజకంగా ఉంటుంది, ఎంత హృదయరంజకంగా ఉంటుంది అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ మాటల్లో మనం చూసామండి. ఇది అసెంబ్లీ అంటే, ఇది శాసనసభ అంటే. ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.